హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వెజ్ మోమోస్ విత్ హోమ్మేడ్ చట్నీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగుంటాయి, చాలా టేస్టీ కూడా. ప్రాసెస్ చూడండి. ఒక బాండీలో ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, అల్లం వేసి బాగా మిక్స్ చేసుకోండి పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఇందులో క్యారెట్, క్యాబేజ్, స్వీట్ కార్న్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్లో ఒక 10 మినిట్స్ మంచిగా మగ్గాలి. తర్వాత సాల్ట్, కారం, ధనియాల పొడి వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. అంతే, మన స్టఫింగ్ రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. తర్వాత ఇలా బౌల్ తీసుకొని కట్ చేసుకోండి. అన్నీ ఒకే షేప్లో వస్తాయి. చూడండి ఇలా చేసుకోవాలి. తర్వాత ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. సైడ్స్కి వాటర్ అప్లై చేయండి, అప్పుడు విడిపోకుండా ఉంటుంది. నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి. అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టీమర్లో పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత ఇలా మళ్ళీ తిప్పండి. సో రెండు వైపులా కరెక్ట్గా కుక్ అవుతాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టండి. అంతే, మన మోమోస్ రెడీ. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఒక బాండీలో 2 టమాటాలు, 4 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, తగినన్ని వాటర్ పోయాలి. కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది బాయిల్ అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. మిక్సీ పట్టుకోండి. అంతే, మన హోమ్మేడ్ చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది మోమోస్తో. ఒక్కసారి ట్రై చేయండి.